హలో అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేది న్యూ మూన్ ఎనర్జీస్లో ఎలా ఉన్నాయి, ఓకేనా. మనకి 12th ఆగస్ట్ రోజున న్యూ మూన్ అండ్ సోలార్ ఎక్లిప్స్ వచ్చిందండి. సో ఈ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో చాలా పవర్ఫుల్ ఉంటాయండి, ఓకే. సో న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పటివరకు కాంటాక్ట్ చేసే పాసిబిలిటీస్ అనేది ఉంది అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం, ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నా నుంచి పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా నా నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఓకేనా. కార్డ్స్ అనేది షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని కానీ లేకపోతే వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకొని ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఓకేనా. యూనివర్స్ కానీ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్స్ వీళ్ళ మధ్యన ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే, యూనివర్స్ న్యూ లవ్ కోసం చూస్తున్నా సరే, న్యూ మూన్ ఎనర్జీస్లో వీళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ వీళ్ళ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి న్యూ మూన్ ఎనర్జీస్లో ఎలా ఉన్నాయి. క్లాక్, కీ ఆనరింగ్, లవ్. ఓకే, సో లాస్ట్ టైం కూడా ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈ లవ్ అనే మెసేజ్ వచ్చింది. సో ఆ షార్ట్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ద డ్రాగన్ ఫ్లై, ఓకే. హార్ట్ బ్రోకెన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సోల్మేట్స్ అని వచ్చింది, ఓకే. సో ఇది ఇక్కడ పెడదాము. సో ఫస్ట్ ఇక్కడ వస్తున్న మెసేజ్ ఏంటంటేనండి, మీరు అన్నాక హీల్ అవ్వాలి, ఓకే. మీరు అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ గురించి ఆలోచించడం అనేది ఒకళ్ళ పక్కన పెడితే మీరు అసలు మీ లైఫ్లో మీరు ఫోకస్ చేసుకుంటున్నారా లేదా, ఓకే. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కనిపిస్తుంది, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీకు మీ పర్సన్కి నడుస్తున్నది ఒక కార్మిక్ ఫేస్ అండి, ఓకే. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ఒక ఇష్టం ఉంది, ఫీలింగ్స్ అనేవి అయితే ఉన్నది. బట్ మీరు కూడా ఏంటంటే సిచ్యువేషన్స్ని అడ్జస్ట్ చేసుకుంటారు ఆ పర్సన్తో ఉన్నప్పుడు, ఓకే. మీరు కూడా మీ లైఫ్లో అసలు చేంజెస్ అనేది చేసుకుంటున్నారా లేదా అనేది యూనివర్స్ అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అనొచ్చు, ఓకే. సో ఇక్కడ కూడా మీరు ఏంటంటే హీల్ అవ్వాలి, ఓకే. సో క్లాక్ అని వచ్చింది కాబట్టి డివైన్ టైమింగ్కి మీకు రీయూనియన్ అనేది జరిగే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తుంది అనేది ఒక ఫస్ట్ మెసేజ్ వచ్చింది. పాస్ట్లో కానీ ఇప్పుడైనా కానీ నడుస్తున్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే మీ పర్సన్ లైఫ్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఆబ్వియస్లీ మీ రిలేషన్షిప్లో ఉంది. సో అది వీళ్ళ లైఫ్లో అంటే థర్డ్ పార్టీ అనేది ఉంది కాబట్టి ఈ పర్సన్ ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది అంటే లైక్ ఏంటంటే డిసైడ్ చేసుకోలేకపోయారు. ఇట్స్ లైక్ వాళ్ళ చేతిలో చాలా ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్ని కోల్పోయారు, ఓకే. సో దానికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, సాడ్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే లైక్ యూనివర్స్ టైం గడుస్తున్న కొద్దీ వీళ్ళకి తెలిసేలా చేస్తుంది అనమాట, ఓకే. మీ పర్సన్కి మీరంటే స్టిల్ ఒక అఫెక్షన్ ఉంది, ఇష్టం ఉంది, అన్కండిషనల్ లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఓకే. మీరంటే ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. సో ఎస్, మీరంటే ఆ పర్సన్కి చాలా ఇష్టం అయితే ఉంది, అదైతే కనిపిస్తుంది. మీతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట, ఓకే. ఇంకొక 2 మెసేజెస్ తీసుకున్నాము. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఈ వీడియోలో నేను జోడియాక్ సైన్స్ అంటే రాసులు ఏం చెప్పట్లేదండి, ఓకే. ఇది ఒరాకిల్ కార్డ్స్తో తీస్తున్నాను నేను, ఓకే. కొంతమందికి ఏంటంటే మీ పర్సన్
వాళ్ళ మనసు విరిగింది కాబట్టి, వాళ్ళు హార్ట్ బ్రోకెన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి దేర్ ఆర్ పాసిబిలిటీస్ వాళ్ళు మళ్ళీ మీకు ఒక ప్రపోజల్ని తీసుకొని రావచ్చు. ఓకే ఓకే అసెండింగ్ వచ్చింది. టాకింగ్. ఓకే, సో చాలామంది వాళ్ళ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తుందండి. మీతో మాట్లాడతారు, వాళ్ళు కూడా హీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా హీల్ అయినాక మీతోని మాట్లాడే పాసిబిలిటీస్ అనేది ఉంది అన్నట్లుగా కూడాను చూపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ లవ్వింగ్ మెసేజ్ అండి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఎప్పటి వరకు మీతో మాట్లాడే పాసిబిలిటీస్ ఉంది అనేసి. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ పర్సన్ వీళ్ళని ఎప్పటివరకు కాంటాక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంది, వీళ్ళ ఇద్దరి మధ్యన రియూనియన్ జరిగే పాసిబిలిటీస్ ఎప్పటివరకు ఉన్నాయి యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి. ఓకే, నెక్స్ట్ సీజన్ అంటే వింటర్, చలికాలంలో అండి. 3 hours. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను హీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమందికి వింటర్ సీజన్లో మోస్ట్లీ కనిపిస్తుంది కాంటాక్ట్, వింటర్ సీజన్లో కనిపిస్తుంది. సో మీరు హీల్ అవుతున్నారండి, మీ హీలింగ్ జర్నీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది వాళ్ళు సెల్ఫ్ లవ్ చేయడం అనేది అయితే స్టార్ట్ చేసేసారు, అది కనిపిస్తుంది. అండ్ ఎస్, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉన్న కార్మిక్ ఫేస్ కూడా కొంచెం మెల్లమెల్లగా క్లియర్ అయితే అవుతుంది. సో కొంతమందికి ఎస్ పాసిబిలిటీస్ ఉంది, నెక్స్ట్ అంటే వింటర్ లోపు మీ పర్సన్ మీతో మాట్లాడే పాసిబిలిటీస్ అనేది అయితే కనిపిస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా మీరు హీల్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు హీల్ అవ్వాలండి. ఎస్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు కూడా హీల్ అవ్వాలి. బట్ హీల్ అయినాక అయితే మీకు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉంది. అండ్ మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ చూద్దాము. ఓకే, వాళ్ళ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి? ఓకే, వాళ్ళు మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్న లవ్ మెసేజెస్ ఏంటి యూనివర్స్? ఓకే, you let me give you a detailed description how. ఓకే, సో వీళ్ళు మీతోని రీయూనియన్ అయినాక వీళ్ళు ఏంటంటే మీతో చాలా టైం స్పెండ్ చేయాలి. అండ్ వాళ్ళు ఏంటంటే మీకు క్లారిటీగా మొత్తం వాళ్ళు మీరు లేనప్పుడు ఎలా గడిపారు అనేది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, మీరు లేని రోజు. యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ ఫర్గెట్ సంథింగ్ వర్త్ రిమెంబరింగ్ అంటే వాళ్ళకి గుర్తులేని విషయాలని కూడా మీరేంటంటే అర్థం చేసుకొని మరీ గుర్తు తెప్పిస్తారంట అండి. యూ ఆల్వేస్ నో జస్ట్ హౌ టు స్పాయిల్ మీ అంటే దీని అర్థం ఏంటంటే లైక్ వాళ్ళకి మీతో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని దాని అర్థం. ఓకే, వాళ్ళ మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకునే పర్సన్ మీరే. అండ్ వాళ్ళ మూడ్ ఎలా ఎప్పుడు ఉంటుంది అంటే ఏంటంటే వీళ్ళకి మీతో ఉన్న ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో వేరే పర్సన్లో కనిపించదు అని వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అంటే మీరంత అట్రాక్టివ్ పర్సన్, ఇట్స్ లైక్ ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని. ఓకే, యూ నెవర్ ఇంటిమిడేట్ మీ. ఓకే, సో ఎస్ అంటే మీరు వాళ్ళని ఎప్పుడు లైక్ ఎలా అంటే చిరాకు పెట్టకుండా ఉండడము, లేకపోతే ఇబ్బంది పెట్టకుండా ఉండడము. ఐ లైక్ షేరింగ్ క్రేజీ టైమ్స్ విత్ యూ బికాస్ యూ యాడ్ ద స్పైస్ టు మై లైఫ్. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఒకప్పుడు జీవితం వచ్చేసి ఒక ఉప్పులాగా అనిపించేదంట. బట్ ఇప్పుడు మీతో ఉన్న ప్రతి నిమిషం వీళ్ళకి ఏంటంటే లైక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, చాలా బాగుంది అండ్ ఇంకా తినాలి అంటే ఒక ఎక్సైట్మెంట్తో ఇంట్రెస్ట్తో తింటారు కొంతమంది ఏంటంటే అది పడక కూడా ఇష్టంతో తినే వాళ్ళు ఉంటారు. అట్లా మీతో ఏంటంటే ఈ పర్సన్కి ఇంకా వాళ్ళ లైఫ్ అనేది స్పెండ్ చేయాలి, ఏంటంటే లైక్ మీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే
ఇది ఒక రకంగా ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేసే పాసిబిలిటీస్ కూడా ఉంది. ఓకే, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టమైతే ఉందంట. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్ బీయింగ్ వితౌట్ యూ. సో మీరు లేకుండా వాళ్ళు ఉండలేరంట. అది వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళకి ఎట్లానో అనిపిస్తుందంట. సో ఎస్, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది అని అయితే కనిపిస్తుందండి. అండ్ ఎస్, వాళ్ళని ఏంటంటే మీరు వాళ్ళకి ఏంటంటే మీరు సర్ప్రైజ్లు ఏవైతేనే లైక్ వాళ్ళకి నచ్చవో లేకపోతే అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయలేదంట. యూ నెవర్ ఇంటిమిడేట్ అంటే ఏంటంటేనండి, మీరు ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది అనేది పెట్టరంట. వాళ్ళని ఎప్పుడు మీరు ఏంటంటే వాళ్ళకి నచ్చని పనులు కూడా మీరు ఎప్పుడు చేయలేదంట. సో వాళ్ళు మీకు అదే విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నారు. సో యా, ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నేను చెప్తున్నా కదా అండి, మీరు కనుక హీల్ అవ్వడం ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రీయూనియన్ అయితే జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది, నేను ఇచ్చిన గైడెన్స్ అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? నేను మరో మంచి రీడింగ్తో నేను మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.